బీసీ గురుకుల పాఠశాలల్లో రాష్ట్రంలో 350 ఉంటే మన సిద్దిపేట జిల్లాలో కూడా 10 బీసీ గురుకులాలు ఉన్నాయి. అందులో 6 ఆడపిల్లలకు ఉన్నాయి, 4 మగ పిల్లలకు ఉన్నాయి. 6లో ఒకటి మన చింతమడక. ఇలా చింతమడక గొప్పతనం ఏంటంటే పర్మనెంట్ బిల్డింగ్ ఉన్న 2 గురుకులాల్లో చింతమడక గురుకులం ఒకటి. యాక్చువల్గా బీసీ ఆడపిల్లలు డిగ్రీ చదువుకోవాలంటే ఈ తెలంగాణలో ఇంతకుముందు ఒక్క డిగ్రీ కాలేజ్ లేదు, రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ ఒక్కటి కూడా ఉండేది కాదు. కానీ కేసీఆర్ గారు 35 బీసీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలను తెలంగాణలో ప్రారంభించారు. 35 రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజెస్. ఈ 35లో సగం గర్ల్స్కి పెట్టుకున్నాం, 50% ఫర్ గర్ల్స్. అంటే అట్లా పిల్లలు మహిళల విద్య కోసం కేసీఆర్ గారి ప్రభుత్వం ఎంతగానో ఆలోచించింది. అవి గురుకుల పాఠశాలలైనా కాలేజీలైనా 50% ఆడపిల్లల కోసం ప్రారంభించింది ఆనాటి కేసీఆర్ గారి ప్రభుత్వం. సో అట్లా మనం చక్కగా చేసుకున్నాం. ప్రత్యేకించి చింతమడక గ్రామం మరి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సొంత గ్రామం. సో కేసీఆర్ గారే ప్రత్యేకంగా ఈ బీసీ గురుకుల పాఠశాలను మన చింతమడకకు మంజూరు చేయడం జరిగింది. మీరందరూ చదువుకుంటున్నారు, ఇంటర్మీడియట్ వరకు ఈ కాలేజ్ రావడం జరిగింది. చాలా చాలా సంతోషం.